మురుకులు కరకరలాడుతూ కమ్మగా చాలా బాగుంటాయి. వీటిని బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పు పొడి వేసి చేయబోతున్నాను. చాలా బాగుంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్ పుట్నాలు వేసి మెత్తగా పొడి చేసి తీసుకోండి. మీరు ఏ కప్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారో అదే కప్ తోటి 2 కప్పుల బియ్యం పిండి వేయండి. దీంట్లోని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వాము వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మురుకులు కరకరలాడుతూ గుల్లగా రావడం కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా మరిగించి వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా ముద్దలా మిక్స్ చేయండి. పిండి ముద్ద పైన తడి క్లాత్ని కప్పి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. జంతికల గొట్టంలో స్టార్ షేప్ హోల్ ఉన్న ప్లేట్ని పెట్టి సెట్ చేసి ఆయిల్ అప్లై చేయండి. మురుకులు ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేడి చేయండి. జంతికల గొట్టంలో మనం ఇందాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న పిండిని పెట్టి ఫిల్ చేయండి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి వేసి ఫ్రై చేసి తీసుకోండి. మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.